హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. మన లాస్ట్ వీడియో 8థ్ టేబుల్ చూసాం కదా! మ్యాథ్స్ ట్రిక్స్ అండ్ టిప్స్‌తో. సో, సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా 9థ్ టేబుల్ అనేది మీకు షేర్ చేస్తాను. చాలా ఈజీగా కిడ్స్‌కి యూజ్ అవుతాయి. చాలా ఫాస్ట్‌గా నేర్చుకుంటారండి ఈ టిప్స్ అనేవి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. 9 into 1 equal to 9. 9 into 2 equal to 18. 9 into 3 equal to 27. 9 into 4 equal to 36. 9 into 5 equal to 45. 9 into 6 equal to 54. 9 into 7 equal to 63. 9 into 8 equal to 72. 9 into 9 equal to 81. 9 into 10 equal to 90. నెక్స్ట్ 11th చూద్దాము. 9 into 11 equal to 99. 9 into 12 equal to 108. 9 into 13 equal to 117. 9 into 14 equal to 126. 9 into 15 equal to 135. 9 into 16 equal to 144. 9 into 17 equal to 153. 9 into 18 equal to 162. 9 into 19 equal to 171. 9 into 20 equal to 180. సో 20s వరకు సరిపోతాయండి. మనకి మల్టిప్లికేషన్స్‌లో ఇవే మెయిన్ టేబుల్స్ అంటే. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాము మనకి మ్యాథ్స్ టిప్‌తో. సో, మనం 9 into 5 equal to 45 అనేది మనం మల్టిప్లికేషన్ టిప్‌లో వస్తుందో లేదో అనేది చెక్ చేసేద్దాము. 9 into 5 equal to హౌ మచ్ అని చెప్పి తీసుకుందాము. ఇప్పుడు మనకు తెలిసిన టిప్ ఏంటంటే 9ని 5 టైమ్స్ ప్లస్ చేయడం ఆర్ 5ని 9 టైమ్స్ ప్లస్ చేయడం. సో, మనకి ఈజీ వే ఏంటంటే 9ని 5 టైమ్స్ ప్లస్ చేద్దాము. 9, 9, 9, 9, 9 ఇది ఎడిషన్ అనేది చేద్దాము. మనకు తెలిసిన ఈజీ వే ఎడిషన్ అనేది వన్స్ అనేది తీసుకుంటాం కదా! సో, 5 9స్‌కి 9 లైన్స్ అనేవి తీసుకుందాము. సో, అవి యాడ్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందా లేదా అనేది ఇప్పుడు చెక్ చేద్దాము. చూస్తున్నారు కదా! లైన్స్ అనేవి తీసుకుందాము. ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 45 అనేది మనకి ఆన్సర్ వచ్చింది కదా! సో, ఇప్పుడు అది కరెక్టో రాంగ్ అనేది చెక్ చేసేద్దాము. 45 ఆన్సర్ మనం తీసుకున్నది టేబుల్స్‌లో చెక్ చేద్దాం. 9 into 5 equal to 45. సో, మనకొచ్చిన ఆన్సర్ 45. సో, కరెక్ట్ వచ్చింది. ఈ టిప్స్ అనేవి మనకి ఏమన్నా ఎగ్జామ్స్‌లో ఈజీ వేలో అనేది కాలిక్యులేట్ చేయాలంటే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. అప్పుడు టెన్షన్ పడకుండా టేబుల్స్ అనేవి గుర్తు తెచ్చుకోవడం అలా కాకుండా సో, ఈ ప్రాసెస్ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్